ఓకే, నిన్న ఇచ్చినటువంటి లెక్కకి ఇవాళ ఆన్సర్ చూడండి. ఫస్ట్ హెడ్డింగ్ పెట్టుకోండి, స్టేట్మెంట్ ఆఫ్ చేంజింగ్ ఇన్ వర్కింగ్ క్యాపిటల్. స్టేట్మెంట్ ఆఫ్ చేంజింగ్ ఇన్ వర్కింగ్ క్యాపిటల్. స్టేట్మెంట్ ఆఫ్ చేంజింగ్ నిర్వహణ మూలధనంలో మార్పులను చూపే నివేదిక. వర్కింగ్ క్యాపిటల్. సారీ, పర్టిక్యులర్స్ ఏమి ఇచ్చాడండి మనకి ఇయర్స్ వాళ్ళు 2007, 2008 ఇయర్స్ కూడా చూపిస్తున్నాను ఇక్కడ. ఇంక్రీజ్ అండ్ డిక్రీజ్. ఇంక్రీజ్ అండ్ డిక్రీజ్. సో చూడండి, ఇక్కడ మొట్టమొదటిగా మనం కరెంట్ ఎసెట్స్. ఈ కరెంట్ ఎసెట్స్కి సంబంధించి మనకి ఇచ్చినటువంటి లెక్కలో 3 రకాల అంశాలు ఉన్నాయండి. అందులో స్టాక్ వచ్చి 6 లక్షలు, అలాగే 6,88,000. సో 88,000 మనకి పెరుగుదల అనేది కనపడింది. అలాగే నెక్స్ట్ చూడండి, డెటార్స్. రుణగ్రస్తులు 4,7,40,000. 7,40,000 పెరుగుదల 3,40,000. అలాగే నెక్స్ట్ వచ్చి క్యాష్. వచ్చి 16 లక్షలు, అలాగే 17,76,000. సో 1,76,000 రూపాయలు పెరుగుదలలో మనకు కనపడిందండి. టోటల్ చేసేయండి, 3 ఉన్నాయి. టోటల్ చేస్తే ఇది 26 లక్షలు, ఇది 32,04,000. టోటల్ కరెంట్ అసెట్స్. టోటల్ కరెంట్ అసెట్స్ బ్రాకెట్లో ఏ. నెక్స్ట్ కరెంట్ లయబిలిటీ. ఈ కరెంట్ లయబిలిటీలో మనకి లెక్కలో కేవలము సండ్రీ క్రెడిటార్స్ ఒక్కటే ఉందండి. సండ్రీ క్రెడిటార్స్ వచ్చి మనకి 12 లక్షలు, 12,80,000. అంటే ఇక్కడ అప్పు పెరిగింది కాబట్టి మనం తగ్గుదలలో చూపించాలి. టోటల్ చేసేయండి. సో దీని ఎదురకుండా టోటల్ కరెంట్ లయబిలిటీస్ బీయింగ్. నెక్స్ట్ వర్కింగ్ క్యాపిటల్ బ్రాకెట్లో A - B. దీనిలోంచి తీసేయండి. తీసేస్తే మనకి 14 లక్షలు, ఇది 19,24,000. ఓకే, నెక్స్ట్
మనకి టోటల్ చేస్తే నెట్ ఇంక్రీజే ఎక్కువ ఉంది చూడండి. నెట్ ఇంక్రీజే ఎక్కువ ఉంది. ఎంత ఉందండి? 6 లక్షల డిఫరెన్స్ వచ్చి 5,24,000. 5,24,000 పెరుగుదల మనకి కనబడుతుంది. సో 5,24,000. సో ఇది 19,24,000. సో దీనికి మనం ఏం రాస్తున్నామండి? నెట్ ఇంక్రీజ్ వర్కింగ్ క్యాపిటల్ బ్రాకెట్లో అప్లికేషన్. ఇది ఫస్ట్ స్టేట్మెంట్ ముందు ఎక్కించండి. నెట్ ఇంక్రీజ్ ఇన్ వర్కింగ్ క్యాపిటల్ WC. వర్కింగ్ క్యాపిటల్ నిర్వహణ మూలధనంలో నికర పెరుగుదల బ్రాకెట్లో అప్లికేషన్ వినియోగితము. ఫైనల్ స్టేట్మెంట్కి 5,24,000 రూపాయలు ట్రాన్స్ఫర్ చేయాలి. ఇక రెండవ స్టేట్మెంట్ వేసే ముందు మనం కొన్ని ఖాతాలు అనేటటువంటిది వేసుకోవాలి అని చెప్పుకున్నాము. ఆ ఖాతాలని వేద్దామండి. ఇక్కడ మనం ముఖ్యంగా ఖాతాలు వేసేటప్పుడు ముందు బిల్డింగ్ అకౌంట్ వేయండి. బిల్డింగ్ అకౌంట్. బిల్డింగ్ అకౌంట్లో చూడండి, టు బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ ఎంత ఉందండి? 9,60,000 మనకి ఇవ్వడం జరిగింది. అలాగే బై క్యాష్ భవనాన్ని ఇక్కడ అమ్మారండి. సేల్ ఎంతకు అమ్మారండి? మనకి 56,000 రూపాయలకి భవనాన్ని అమ్మడం జరిగింది. అలాగే యంత్రం అమ్మకం వల్ల వచ్చేటటువంటి లాభము బ్రాకెట్లో P&L అకౌంటు బ్రాకెట్లో ప్రాఫిట్ ఎంత వచ్చిందండి? ప్రాఫిట్ మనకి విలువ వచ్చి 40,000 రూపాయలు విలువ చేసేటటువంటి భవనాన్ని 56,000 రూపాయలకి అమ్మారు. 16,000 లాభంగా మనం ఇక్కడ చూపిస్తున్నాము. ఇక్కడ మీరు గ్యాప్ ఇచ్చి తీసుకోండి, ఎందుకంటే బై బ్యాలెన్స్ క్యారీ డౌన్ తేల్చిన నిల్వ ఎంత ఇచ్చాడు? మనకి 8 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది. ఇక ఈ డిఫరెన్స్ని బై ప్రావిజన్ ఫర్ డిప్రిషియేషన్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయాలండి. ఎందుకంటే లెక్కలో ఇచ్చాడు ప్రావిజన్ ఫర్ డిప్రిషియేషన్ అకౌంట్. మనకి వచ్చి 1,20,000 రూపాయలు వస్తుందండి. ఇది బ్యాలెన్సింగ్ ఫిగర్. ఇది కనుక్కున్నాం మనం. ప్రావిజన్ ఫర్ డిప్రిషియేషన్ అకౌంటు 9,76,000. $9,76,000.
ప్రావిజన్ ఫర్ డిప్రిషియేషన్ అకౌంట్, తరుగుదల ఏర్పాటు ఖాతాకి ట్రాన్స్ఫర్ చేయాలి. ఇక్కడ చూడండి, యంత్రాన్ని 56,000 రూపాయలకి అమ్మారు. 40,000 రూపాయలు విలువ చేసేటటువంటి యంత్రాన్ని ఆ 16,000 మనం లాభంగా ఇక్కడ చూపించాము లాభ నష్టాల ఖాతాలో. ఇక నెక్స్ట్ మనం ఇంకో అకౌంట్ ఓపెన్ చేయండి. నెక్స్ట్ మనం ప్రావిజన్ ఫర్ డిప్రిషియేషన్ అకౌంట్, దీన్ని తయారు చేయండి. లెక్కలో మనకి ఇచ్చాడండి, అప్పుల వైపు ఇచ్చాడు చూడండి. బై బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ వచ్చి మనకి ఎంత ఇచ్చాడండి, ప్రావిజన్ ఫర్ దాన్ని 2 లక్షలు ఇచ్చాడు లెక్కలో. 2 lakhs. అలాగే ఇక్కడ వచ్చి మనకి క్రెడిట్ వైపు వచ్చింది కాబట్టి టు బిల్డింగ్ అకౌంట్ 1,00,000 ఇదాక ట్రాన్స్ఫర్ చేసాం కదండి, అది ఇక్కడ చూపించాలి. అలాగే టు బ్యాలెన్స్ క్యారీడ్ డౌన్ ఎంత ఇచ్చాడు మనకి, 1,12,000 అండి. సో 1,12,000, 2,23,000, 32,000, 2,32,000. ఇక్కడ దీన్ని మనం బై ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్కి మళ్ళించాలి. డిప్రిషియేషన్ అనేది బ్యాలెన్స్ వచ్చి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, ఇది బ్యాలెన్సింగ్ ఫిగర్ ఎంతండి, 32,000. ఎక్కించండి, చాలా ఇంపార్టెంట్ అండి ఇది. ఓకే, నెక్స్ట్ మనం చేయవలసింది ఏంటి, సెకండ్ది ఫండ్స్ ఫ్రమ్ ఆపరేషన్. ఈ ఫండ్స్ ఫ్రమ్ ఆపరేషన్కి సంబంధించి మనం తయారు చేసేటటువంటి ఖాతా వచ్చి ప్రాఫిట్ అండ్ లాస్ అడ్జస్ట్మెంట్ అకౌంట్. దీన్ని అడ్జస్టెడ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అని కూడా పిలుస్తూ ఉంటారండి. సో దీంట్లో చూడండి, మనకి లెక్కలో రిజర్వ్ ఇచ్చినప్పుడు లాభ నష్టాల ఖాతా అప్పుల్లో లేనప్పుడు కింద లాభం ఇచ్చినా కూడా వదిలేసేసి ఓన్లీ రిజర్వ్లో ఇచ్చిన మొత్తాలను తీసుకోండి. సో బై బ్యాలెన్స్, ఎందుకంటే లాభాల నుంచే రిజర్వ్స్ మనం ఏర్పాటు చేస్తాం కాబట్టి బై బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్, ఇక్కడ రిజర్వ్ మొత్తాన్ని తీసుకుంటున్నామండి మనం 6,00,000 రూపాయలు. అలాగే ఇక్కడ 2 మీరు డిప్రిషియేషన్ క్యాలిక్యులేట్ చేశారు కదండి, అది ఇక్కడ చూపించండి.
డిప్రిషియేషన్ ఎంత వచ్చింది మనకి 32,000. అలాగే యంత్రాన్ని అమ్మడం వల్ల భవనాన్ని అమ్మడం వల్ల లాభం వచ్చిందండి. బై ప్రాఫిట్ ఆన్ సేల్ ఆఫ్ బిల్డింగ్ ఎంత వచ్చిందండి మనకి లాభము? 16,000 రూపాయలు లాభం వచ్చింది. ఇక లెక్కలో మనం చూసినట్లయితే బోనస్ అనేటటువంటిది షేర్లు బోనస్ ఇష్యూ చేశాయండి. టు బోనస్ షేర్స్ ఎంత అండి? బోనస్ షేర్స్ మనకు లెక్కలో ఇచ్చింది 1,40,000. అలాగే ఇక్కడ మనకి డిస్కౌంట్ ఆన్ డిబెంచర్స్ ఇది కృత్రిమ ఆస్తి అండి. అందుకనే వాడు బ్రాకెట్లో అప్పుల వైపు ఇచ్చాడు. అటు సైడ్ అవ్వాలి, దాన్ని ఇటు సైడ్కి చూపించాడు అనమాట. ఎంత అండి డిస్కౌంట్ ఆన్? ఇది వచ్చి 8,000 రూపాయలు. డిస్కౌంట్ ఆన్ డిబెంచర్స్ గుర్తుపెట్టుకోండి. డిస్కౌంట్ ఆన్ డిబెంచర్స్ 8,000. నెక్స్ట్ 8,000 కావాలంటే మీరు బ్రాకెట్లో వేసుకోండి. 80,000 మైనస్ 72,000. అలాగే లెక్కలో మనకి డివిడెంట్ లెక్కలో అడ్జస్ట్మెంట్లో ఇచ్చాడు చూడండి. డివిడెంట్ పెయిడ్ వచ్చి 80,000 రూపాయలు లెక్కలో ఇచ్చారండి. అలాగే ఇంకేమున్నాయండి దీంట్లో? అలాగే ఇక్కడ సరే ఇక్కడ చూడండి. నెక్స్ట్ ఇంకా ముగింపు నెల ఉంది చూడండి. టు బ్యాలెన్స్ క్యారీ డౌన్ ఏది మనకి రిజర్వ్ సంబంధించి 7,80,000 7,80,000. చూడండి డిఫరెన్స్ చూడండి. మనకి 10 లక్షల ఇది 40,000 రూపాయలు మనకు వస్తుందండి. 10,40,000 రూపాయలు వస్తుంది. ఇక్కడ డిఫరెన్స్ వచ్చి మనకి ఫండ్స్ ఫ్రమ్ ఆపరేషన్ ఇది బ్యాలెన్సింగ్ ఫిగర్. దీన్ని ఏం చేయాలన్నాను నేను? సోర్స్లో ఇమీడియట్గా సోర్స్ని అక్కడ రాసేసేయండి. ఎంత వచ్చిందండి డిఫరెన్స్ చూడండి. అది 4,24,000 రూపాయలు ఫండ్స్ ఫ్రమ్ ఆపరేషన్గా ఇక్కడ రావడం జరిగింది. ఓకే, ఎక్కించండి. ఇక్కడ మీరు గమనిస్తే ఇక్కడ రిజర్వ్ సంబంధించిన ప్రారంభపు నిల్వని, రిజర్వ్ సంబంధించిన ముగింపు నిల్వని తీసుకున్నామండి. కారణం ఏంటి అంటే లాభ నష్టాల ఖాతా నుంచే మనం రిజర్వులు అనేటటువంటిది ఏర్పాటు చేస్తాం కాబట్టి ఒక సాధారణ రిజర్వ్గా రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ అని మాటతో మాట్లాడాం కాబట్టి దాన్ని ఇక్కడ ఓపెనింగ్ బ్యాలెన్స్, క్లోజింగ్ బ్యాలెన్స్గా తీసుకున్నాము. అదొకటి గ్రహించండి దీంట్లో. ఇక నెక్స్ట్ దీంట్లో ఫైనల్గా చేయవలసింది చేద్దామండి.
మూడవ స్టేట్మెంట్ వచ్చి మనకి ఫండ్స్ ఫ్లో స్టేట్మెంట్. ఈ ఫండ్స్ ఫ్లో స్టేట్మెంట్కి మనకి స్టేట్మెంట్ ఏం చెప్తుంది మనకి? సోర్సు, మూలాధారము, రెండవది అప్లికేషన్, వినియోగితాలు. మూలాధారము సోర్స్, రెండవది అప్లికేషన్. మీకు ఏం చెప్పాను? మొట్టమొదటిగా ఫస్ట్ అండ్ సెకండ్ షెడ్యూల్ 2 స్టేట్మెంట్లో ముందు నివేదికలు చూపించండి అన్నాను. అక్కడ మనకి నెట్ ఇంక్రీజ్ వచ్చింది కదా, నెట్ ఇంక్రీజ్ని ఇక్కడ చూపించండి. ఎంత వచ్చిందండి నెట్ ఇంక్రీజ్ మనకి? నెట్ ఇంక్రీజ్ వర్కింగ్ క్యాపిటల్, నెట్ ఇంక్రీజ్ వర్కింగ్ క్యాపిటల్ ఎంత వచ్చిందండి? 5,24,000 వచ్చింది. ఓకే. ఇక్కడ ఫండ్స్ ఫ్రమ్ ఆపరేషన్, ఇది ఎంత వచ్చింది? 4,24,000 ఇది వచ్చింది. ఓకే. నెక్స్ట్ ఇక యంత్రాన్ని అమ్మాడు చూడండి. సేల్ ఆఫ్ బిల్డింగ్ని అమ్మాడు కదా, సేల్ ఆఫ్ బిల్డింగ్ డబ్బులు వచ్చాయి కదండి. సేల్ ఆఫ్ బిల్డింగ్ ఎంతకి? 56,000 రూపాయలకి అమ్మేశాడండి. ఇక అలాగే డివిడెంట్లు అనేటటువంటిది చూడండి, లెక్కలో ఇచ్చింది, అడ్జస్ట్మెంట్లో ఇచ్చాడు. డివిడెంట్ చెల్లింపు కోసం ఇక్కడ డబ్బు అనేటటువంటిది వాడుకున్నాడండి, 80,000 రూపాయలు. ఓకే. ఇక్కడ ఇంకా మనం చూసినట్లయితే ఇంకా అడ్జస్ట్మెంట్లు ఏమీ లేవండి. ఇక్కడ రండి, భూమి భవనాలు చూడండి. ల్యాండ్ అండ్ బిల్డింగ్స్ ఆల్రెడీ మనం వేసేసాం కాబట్టి ప్రాబ్లం లేదు. ఇక ప్లాంట్ విషయానికి వచ్చేటప్పటికి 6,80,000 ఉందంటే ఆస్తి పెరిగింది అంటే కొంటేనే పెరుగుతుంది. కాబట్టి ఇక్కడ మనం చేయవలసింది ఏంటి? పర్చేజ్ ఆఫ్ ప్లాంట్. దీనికోసం మనం నిధిని వాడుకున్నామండి. ఎంత? 80,000 రూపాయలు. ముందు ఆస్తులు చూస్తున్నాను. అలాగే పేటెంట్స్ చూడండి, ఇక్కడ పేటెంట్లు, సేల్ ఆఫ్ పేటెంట్స్ చూడండి, 40,000, 36,000 ఉంది. అంటే 34,000కి ఇక్కడ పేటెంట్లని అమ్మేశాడు. అమ్మేస్తే మనకు డబ్బు అనేటటువంటిది వచ్చిందండి. ఇక మిగతా 3 కూడా వేసేసాము. అప్పుల్లోకి రండి. వాటా మూలధనం, ఇక్కడ షేర్ క్యాపిటల్ విషయానికి వచ్చేటప్పటికి ఆడే క్లియర్గా ఇచ్చేసాడు మనకి 2,00,000 రూపాయలు నగదుకు జారీ చేశాము అని. ఎందుకంటే ఆ చివరి బ్యాలెన్స్లోంచి మనకి క్యాష్ బోనస్ తీసేస్తే, అందులోంచి ఉన్న ఫైనల్ బ్యాలెన్స్ తీసేస్తే మనకి 2,00,000 రూపాయలే వస్తుందండి. అర్థమైందా? మనకి చూడండి ఇక్కడ 17 లక్షల ఎంత అండి? 17,40,000. 17,40,000లోంచి ఇందులోంచి బోనస్ ప్రస్తుత సంవత్సర కాలంలో తీసేస్తే మనకు వచ్చినటువంటి అమౌంట్ వచ్చి 16 లక్షల రూపాయలు. ఇక్కడ చూపిస్తున్నానండి. మైనస్ 1,40,000. ఇక్కడ 16 లక్షలు. ఇప్పుడు నేను చేసేదంతా కూడా రఫ్ వర్కే. సో 16 లక్షలు వచ్చింది. ఈ 16 లక్షల రూపాయల్లోంచి మైనస్ 14 లక్షలు. ఎందుకంటే ప్రస్తుత సంవత్సర కాలంలో వాళ్ళు 1,40,000 బోనస్ ఇచ్చాడు. మన క్యాపిటల్ ఎర్న్ చేసింది 17,40,000. దానిలో 1,40,000 పోతే 16 లక్షలు ఉంది. పాతది 14 లక్షలు ఉంది. అంటే 2 లక్షలు ఇక్కడ మనకి వచ్చినట్టుగా చూపించాలి. అదే విషయాన్ని లెక్కలో మనకి చెప్పడం జరిగింది. సో 2 లక్షల రూపాయలు. ఇప్పుడు టాలీ చేద్దామండి. సరిపోయినాయేమో చూద్దాం. ఇంకా ఏ ఐటమ్స్ కూడా లెక్కలో లేవు.
6 4 10, 10 ప్లస్ 4 14, ఇది 8. సో 6,84,000. 8 8 16 2 18. సో ఈ విధంగా ఈ లెక్కని చేయాలండి. చాలాసార్లు ప్రీవియస్ పేపర్లు అడిగారు. ఇక్కడ ప్రస్తుత సంవత్సర లాభం అనేటటువంటిది మీరు పట్టించుకోని అవసరం లేదండి, ఎందుకంటే ఆల్రెడీ రిజర్వ్ అనేటటువంటిది ఇచ్చాడు కాబట్టి దాని నుంచి మనం ఇక్కడ లెక్క చేయడం అనేటటువంటిది చేసాము. ఎక్కించండి. ఓకే, మరొక లెక్క రాసుకోండి. ప్రిపేర్ ఫండ్స్ ఫ్లో స్టేట్మెంట్ ఫ్రమ్ ద ఫాలోయింగ్ పర్టిక్యులర్స్. ఈ క్రింది వివరాల ఆధారంగా నిధుల ప్రవాహ నివేదికను తయారు చేయండి. రాసుకోండి. అప్పులు 2009 2010, ఆస్తులు 2009 2010. రాసుకోండి. వాటా మూలధనం షేర్ క్యాపిటల్ 2,50,000. సాధారణ రిజర్వ్ 20,000 25,000. జనరల్ రిజర్వ్ 20,000 25,000. మూలధన రిజర్వ్ క్యాపిటల్ రిజర్వ్ 40,000 42,000. 40,000 42,000. లాభ నష్టాల ఖాతా ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ 20,000 18,000. 15% డిబెంచర్లు 15% డిబెంచర్స్ 1,80,000 80,000. ట్రేడ్ క్రెడిటార్స్ వర్తక రుణదాతలు 40,000 60,000. నెక్స్ట్ బిల్స్ పేబుల్ చెల్లింపు బిల్లులు 30,000 25,000. నెక్స్ట్ ప్రావిజన్ ఫర్ ట్యాక్సేషన్ ఆదాయ పన్ను కొరకు ఏర్పాటు 25,000 38,000. ఆదాయ పన్ను కొరకు ఏర్పాటు 25,000 and 38,000. నెక్స్ట్ ప్రావిజన్ ఫర్ డిప్రిషియేషన్ ఆన్ ప్లాంట్ అండ్ మెషినరీ ప్లాంట్ మరియు యంత్రాలపై తరుగుదల కొరకు ఏర్పాటు 25,000 30,000. నెక్స్ట్ గుడ్విల్ ఆస్తుల వైపు రాసుకోండి. గుడ్విల్ 15,000 12,000. గుడ్విల్ 15,000 12,000. భూమి భవనాలు ల్యాండ్ అండ్ బిల్డింగ్స్ 1,18,000.
నెక్స్ట్ ప్లాంట్ అండ్ మెషినరీ 1,70,000, 2,50,000. పెట్టుబడులు ఇన్వెస్ట్మెంట్స్ 35,000, 28,000. సరుకు స్టాక్ 80,000, 60,000. నెక్స్ట్ సండ్రీ డెటార్స్ వివిధ రుణగ్రస్తులు 20,000, 30,000, 45,000. నెక్స్ట్ వసూలు బిల్లులు వసూలు బిల్లులు 20,000, 18,000. నెక్స్ట్ క్యాష్ అట్ బ్యాంక్ బ్యాంకులో నగదు 32,000, 21,000. $18,000, 16,000. ప్రాథమిక ఖర్చులు ప్రిలిమినరీ ఎక్స్పెన్సెస్ 18,000 అండ్ 16,000. టోటల్ 5,00,000, 5 lakhs అండ్ 5,68,000. 5,68,000. ఓకే. నెక్స్ట్ అడిషనల్ ఇన్ఫర్మేషన్, అదనపు సమాచారం రాసుకోండి. రైట్. డివిడెండ్స్ పెయిడ్ డ్యూరింగ్ ద ఇయర్, ప్రస్తుత సంవత్సర కాలంలో చెల్లించిన డివిడెంటు 35,000 రూపాయలు, 35,000 రూపీస్. నెక్స్ట్ ట్యాక్సెస్ పెయిడ్ డ్యూరింగ్ ద ఇయర్, చెల్లించిన ఆదాయ పన్ను ప్రస్తుత కాలంలో 28,000 రూపాయలు. నెక్స్ట్ ప్రాఫిట్ మేడ్ ఆన్ రిడమ్షన్ ఆఫ్ డిబెంచర్స్ ₹2,000. డిబెంచర్లను విమోచనం చేయడంలో వచ్చిన లాభం 2,000 రూపాయలు. క్రెడిటెడ్ టు క్యాపిటల్ రిజర్వ్, మూలధన రిజర్వుకు క్రెడిట్ చేయడం జరిగింది. ప్రాఫిట్ మేడ్ ఆన్ రిడమ్షన్ ఆఫ్ డిబెంచర్స్ ₹2,000, క్రెడిటెడ్ టు క్యాపిటల్ రిజర్వ్. డిబెంచర్లను విమోచనం చేయడంలో వచ్చిన లాభం 2,000 రూపాయలు, 2,000 రూపాయలు మూలధన రిజర్వుకు క్రెడిట్ చేయడం జరిగింది. నెక్స్ట్ పాయింట్, ప్లాంట్ అండ్ మెషినరీ కాస్టింగ్ ₹10,000, బ్రాకెట్లో విత్ ఇన్ బ్రాకెట్స్ అక్యుములేటెడ్ డిప్రిషియేషన్ ₹6,000, క్రాస్ ద బ్రాకెట్ వాజ్ సోల్డ్ ఫర్ ₹3,000. 10,000 రూపాయల విలువ గల ప్లాంటు మరియు యంత్రాలను బ్రాకెట్లో దానిపై సంచిత తరుగుదల పోను, దానిపై సంచిత తరుగుదల 6,000, క్లోజ్ ద బ్రాకెట్, వాజ్ సోల్డ్, దానిని 3,000 రూపాయలకు అమ్మినారు.
దానిని 3,000 రూపాయలకు అమ్మినారు. ఇది వాళ్ళు ఇచ్చినటువంటి ప్రాబ్లం అండి. మీరు మామూలుగా ఇదివరకు లెక్కల్ని దృష్టిలో పెట్టుకొని ఇది సొల్యూషన్ చేయండి. రేపు క్లాసులో మనం కొత్త టాపిక్ని చెప్పుకుందామండి. ఆ రేషియో ఎనాలిసిస్ గురించి మాట్లాడుకుందాము. ఇవి ఇప్పటివరకు నేను చెప్పినటువంటి సమ్స్ చూడండి. అలాగే థియరీకి సంబంధించి మీకు ఇంపార్టెంట్ క్వశ్చన్లు అంటే ఈ 2 యూనిట్లకి సంబంధించి మీకు ఇంపార్టెంట్ క్వశ్చన్లు ఏమిటి అనేటటువంటిది నేను పెడతానండి, గ్రూప్లో పెడతాను. అవి చూసుకొని 1-2 సార్లు చదవండి. ఓకే, రేపు క్లాసులో కొత్త టాపిక్ చెప్తాను. రేషియో నిష్పత్తుల విశ్లేషణ. అలాగే ఈ ప్రాబ్లము సొల్యూషను చేసి చూపించండి మీరు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.